ఈ వారం కన్యా రాశి వాళ్లకు గౌరవాలతో కూడిన పురోభివృద్ధి కలిగించేటటువంటి దిశగా ఉండబోతూ ఉంది. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు కొన్ని నిదానమైనప్పటికీ కూడా మంచి మంచి శుభాలతో ఆ పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు చూపించే ఓర్పు, సహనము, పట్టుదల ఈ వారం మీకు విజయాలకు కారణం కాబోతున్నాయి. పనులు ఆలస్యంగా పూర్తవుతున్నట్లు అనిపించినప్పటికీ కూడా అంతిమంగా మీకే ఎక్కువ ప్రయోజనాలు కలిసి వస్తూ ఉంటాయి. తద్వారా ఇతరులకు మీరు వివిధ రూపాల్లో అవకాశాలను కూడా కలిగించగలుగుతారు. మీ యొక్క స్నేహితులు కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వారి యొక్క సహకారం ఈ వారం మీకు ఎంతో అవసరం ఉంటుంది. అందరినీ గౌరవిస్తూ ఉండాలి. అందరినీ కలుపుకుంటూ వెళితే కనుక ఈ వారం శుభకరంగా ఉండే అవకాశం ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పటికే ఉపయోగిస్తున్నటువంటి వాహనాన్ని మార్పులు చేయటం లేదా వేరొక వాహనాన్ని కొనుగోలు చేసేటటువంటి సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం వివిధ ప్రాంతాలకు మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. సంతోషకరమైనటువంటి ప్రయాణాలు మంచి ఆనందాన్ని కలుగచేస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులను కలుసుకోవటం, గతంలో జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకోవటం, ఆ పాత జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుని మంచి సంతోషాలను, ఆనందాలను పొందగలుగుతూ ఉంటారు. కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఈ వారం ఈ రాశి వారు ఆశ్చర్యకరంగా కొన్ని సందర్భాల్లో శత్రువులను మిత్రులుగా మార్చుకునే చక్కని అవకాశాలను కూడా పొందగలుగుతూ ఉంటారు. మీకున్నటువంటి ప్రాధాన్యత విశేషంగా పెరుగుతుంది. అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తుంటారు. కీలకమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు మీ సలహాలు తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం అంతా కూడా సవ్యంగా, సానుకూలంగా జరిగే అవకాశాలు ఉంటుంటాయి. భవిష్యత్తు యొక్క అభివృద్ధి కోసం స్థిరంగా ఆలోచించటము, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు చదువులతో కూడినటువంటి లక్ష్యాలు ఉంటుంటాయి. ఈ వారం ఈ రాశి వారు విశేషంగా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మహాగణపతి స్వామి వారిని పూజించటము, మహాగణపతి స్వామి వారిని అర్చించటం మంచిది. వీలైతే గనక మరకత గణపతికి స్వామి వారికి అర్చన చేయటం, నమస్కారం చేసుకోవటం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. గణపతి అష్టకమును పారాయణం చేయటము, గణపతి స్వామి వారికి జిల్లేడు పుష్పాలతో అర్చన నిర్వహించటం ద్వారా